హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇది వచ్చేసి ఎన్జిఓస్ కాలనీ ఫ్రెండ్స్. ఇది ఎన్జిఓస్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటారు. హౌసింగ్ బోర్డ్ అనేది చాలా పెద్దది ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురంలో. సో ప్రతి కాలనీ వైజ్గా జిహెచ్ఎంసి పార్క్స్ ఉంటాయి. సో వెల్ డెవలప్డ్ 30 ఫీట్ రోడ్లు, 25 ఫీట్ల రోడ్లు ఇలా ఉంటుంది. సో మంచి డెవలప్మెంట్ ఉంది. అంటే వనస్థలిపురం అనేది ఇప్పుడు ఎల్బీ నగర్ దాటగానే ఇప్పుడు మీకు వనస్థలిపురం స్టార్ట్ అవుతుంది. వనస్థలిపురం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ హయత్నగర్ వరకు ఉంటుంది. సో ఎక్స్పాండ్ అయిపోయింది వనస్థలిపురం. ఇంతకుముందు ఓన్లీ హౌసింగ్ బోర్డ్ వరకే ఉండేది. దాని తర్వాత ఇప్పుడు కాలనీస్ పెరిగిపోయి ఇప్పుడు హయత్నగర్ వరకు అయిపోయింది అనమాట. సో మీకు ఇక్కడ రేట్స్ వచ్చేసి ఎవరికైనా కొనాలనుకున్నా, ప్లాట్ తీసుకోవాలనుకున్నా, హౌస్ కొనాలనుకున్నా కూడా రేట్స్ వచ్చేసి మీకు హైవేకి అయితే, కమర్షియల్ అయితే 1.5 lakh నుండి 2 lakhs వరకు ఉంటుంది. కొంచెం కాలనీ నుంచి, హైవే నుంచి కొంచెం లోపలికి వస్తే 85 to 90,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇంకొంచెం లోపల పోతే 50,000 వరకు ఉంటుంది. 50,000 to 80-90 వరకు ఉంటుంది. సో అక్కడ వరకు ఉన్నాయి. పాతిళ్ళు కానీ కొత్తిళ్ళు కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని డెవలప్మెంట్ బాగున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్నీ ఉన్నాయి వనస్థలిపురంలో. సో ఇప్పుడు మెట్రో కూడా వచ్చేస్తుంది. ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వరకు మెట్రో శాంక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది ఫుల్ వెల్ డెవలప్డ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు. ఈ వనస్థలిపురం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ కాలనీ వచ్చేసి రైతు బజార్ నుండి ఇంకా కాలనీ పెరుగుకుంటూ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది రైతు బజార్ అంటే ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా దాటిన తర్వాత రైతు బజార్ వస్తుంది. రైతు బజార్ నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయి ఈ కాలనీస్ వచ్చాయి. ఇక్కడ వచ్చి కాలనీస్ వచ్చేసి కమలానగర్ అని, హైకోర్ట్ కాలనీ అని, సో సాయినగర్, ఇట్లా కాలనీస్ పెరుగుకుంటూ వచ్చేసి హయత్నగర్ వరకు వచ్చేసినాయి ఇక్కడికి. సో మనం ఈ సరౌండింగ్లో చాలా డెవలప్ ఉంది. ఇక్కడ మంచి పెరిగిపోయినాయి ప్లాట్స్ అయినా కూడా, ఇండ్లు అయినా చాలా పెరిగినాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మేడం, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much. ఈ ప్లాట్ వచ్చేసి 440 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి మీకు 72,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ హౌస్ వచ్చేసి 1,50 lakhs చెప్తున్నాడు. 167 స్క్వేర్ యార్డ్ అండి. సో ఇట్లా కొంచెం రేట్స్ G+1 కానీ ఇట్లా కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ అట్లా గ్రౌండ్ ఫ్లోర్ రేట్స్ ఉంటాయి. G+1కి G+1 రేట్స్ ఉంటాయి. 167 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉంటాయి. సో ఇది కూడా G+1. ఇది 167 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి 1,80,00,000 చెప్తున్నాడు. సో ఇది వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి 2,40 lakhs చెప్తున్నాడు. సో ఇది మంచి లొకేషన్లో ఉంది. ఇది అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇది అపార్ట్మెంట్స్ వచ్చి ఇది 1,20,1.3 చెప్తున్నాడు. 1,30,00,000 అంటే ఫ్లోర్ వైజ్ ఉంటుంది. ఇది ఫ్లోర్ వైజ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది. సో ఇది కమలానగర్ ఏరియాలో ఉంటుంది. సో వెరీ గుడ్ లొకేషన్లో ఉంది. ఇంకోటి ఇది కూడా హౌస్ అండి. ఇది G+2. G+2 వచ్చేసి ఇది 175 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మంచి కాలనీలో ఉంటుంది. ఇది వచ్చి 1,50 lakhs చెప్తున్నాడు. సో వెస్ట్ ఫేస్ చాలా బాగుంటుంది. ఇది మంచి కాలనీలో ఉంది. నియర్ బై బస్ స్టాప్. గుడ్